నా దగ్గరే ఉంటుంది, వెళ్ళేటప్పుడు తీసుకెడతాను. నేను ఎప్పుడైనా యుద్ధభూమిలో పాంచజన్యాన్ని నాకు రథం అవసరమని నీకు అర్థమయ్యేటట్టుగా పూరిస్తే ఉత్తర క్షణంలో ఈ రథాన్ని తీసుకుని యుద్ధభూమిలోకి వచ్చేయి. రేపు నువ్వు నాకు సారథి, నేను యుద్ధం చేస్తాను అంటే ఏమిటి దాని అర్థం? ఏమని ప్రతిజ్ఞ చేశాడు యుద్ధానికి వెళ్లే ముందు? నేను ఆయుధం పట్టను, ఏ ఇతర సహాయము ఉండదు, సారథ్యం ఒక్కటే చేస్తానన్నాడు. అటువంటి వాడు ఏ కారణం చేతనైనా సైంధవుడు దొరకకపోతే ఏమో అర్జునుడు ప్రతిజ్ఞ ఆపలేను కానీ ఇక కురువీరులన్న వాళ్ళు మాత్రం మిగలడానికి వీల్లేదు. ఇక ఆఖరి క్షణంలో దునుమాడేస్తానంతే. కాబట్టి రథం వచ్చేయవలసింది. నేనే రథం ఎక్కుతాను, ఇక ప్రతిజ్ఞా భంగం అయిపోతుంది. అర్జునుడి కోసం అవసరమైతే రథం ఎక్కేస్తాను, శార్ంగం చేతిలో పట్టుకుంటాను, సుదర్శనాన్ని ప్రయోగిస్తాను, కౌమోదికిని ప్రయోగిస్తాను, నేనే యుద్ధం చేస్తాను.